అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు బాగా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో చాలా మంది మగవాళ్ళు 30-35 ఇయర్స్ ఏజ్లోనే ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్య శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి హార్మోన్స్ లేకపోతే అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాలు ఎంత ఇంపార్టెంటో దానికన్నా విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎటువంటి విటమిన్స్ లోపాల వల్ల ఈ సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ ఆ విటమిన్స్ ఏ విధంగా ఈ సెక్షువల్ సమస్యలు రాకుండా హెల్ప్ అవుతాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా సెక్షువల్గా ఎక్కువ రోజుల పాటు సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే సెక్షువల్ వెల్నెస్ అంటారనమాట. సెక్స్ లైఫ్ని ఎక్కువ రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయాలి అండ్ ఆ సెక్స్లో పార్ట్నర్స్ ఇద్దరు సాటిస్ఫై అయితే దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు రాకుండానో లేకపోతే ఈ సెక్స్ సమస్యల వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రాకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా మెయింటైన్ చేయడానికి మెయిన్గా కావాల్సింది 3 రకాలైన విటమిన్స్ అనేది చాలా ముఖ్యము. దాంట్లో ముఖ్యమైనది ఫస్ట్ వైటమిన్. 3 రకాలైన విటమిన్స్ చాలా ముఖ్యము. దాంట్లో ముఖ్యమైనది ఫస్ట్ వైటమిన్ ఈ అండ్ సెకండ్ వచ్చేసి వైటమిన్ డి అండ్ థర్డ్ వచ్చేసి వైటమిన్ B12 అండ్ దీంతో పాటు వైటమిన్ కే కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరిలో అయినా సరే సెక్స్ సమస్యలకి మెయిన్గా ఈ విటమిన్స్లో లోపాల వల్లే మెయిన్గా వైటమిన్ ఈ, వైటమిన్ డి, B12 అండ్ వైటమిన్ కే ఈ 3 విటమిన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెక్షువల్ సమస్యలు రావడం అనేది చాలా కామన్గా జరిగే ఒక ప్రాబ్లం అనమాట. సో ఈ విటమిన్స్ అసలు ఏ విధంగా సెక్షువల్ సమస్యలకి కారణమైంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా వైటమిన్ ఈ. ఈ వైటమిన్ ఈ అనేది మెయిన్గా ఏ విధంగా హెల్ప్ అయింది అని అంటే పెన్నిస్లో ఈ మజిల్ని కార్పోరా క్యావర్నోజా మజిల్ అంటారు. ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ చుట్టూతా ట్యూనికా ఆల్బుజినియా అని ఒక కనెక్టివ్ టిష్యూ ఉంటుందన్నమాట. సో ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ రావటం వల్ల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ రిలాక్స్ అయింది, ఎక్స్పాండ్ అయింది. ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ ఎక్స్పాండ్ అయింది. ఆ ఎక్స్పాండ్ అయిన కార్పోరా క్యావర్నోజా మజిల్ చుట్టూతా ఉండే ఒక టిష్యూ, కనెక్టివ్ టిష్యూవే ఈ ట్యూనికా ఆల్బుజినియా. సో ఈ ట్యూనికా ఆల్బుజినియా అనేది స్ట్రాంగ్ గా ఉండటం అనేది చాలా ముఖ్యం ఎరెక్షన్ కి. ఈ ట్యూనికా ఆల్బుజినియా అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత హార్డ్ ఎరెక్షన్స్ వస్తాయి. ఈ ట్యూనికా ఆల్బుజినియా అనే ఈ కనెక్టివ్ టిష్యూ హెల్దీగా ఉండటానికి మెయిన్ గా కావాల్సింది వైటమిన్ ఈ. ఎవరిలో అయితే వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటుందో ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ ట్యూనికా ఆల్బుజినియా అనే కనెక్టివ్ టిష్యూ వీక్ అయిపోయి దానివల్ల ఏమైందంటే వాళ్ళకి హార్ట్ ఎరెక్షన్స్ రావు. పెన్నిస్లోకి బ్లడ్ వచ్చిద్దిలే కానీ ఈ బ్లడ్ వచ్చినా కూడా ఈ కనెక్టివ్ టిష్యూలో వీక్నెస్ ఉండటం వల్ల పెన్నిస్ స్ట్రాంగ్ అవ్వదు, జస్ట్ సైజ్ పెరిగితే మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోయింది. సో ఈ ట్యూనికా ఆల్బుజినియా అనే కనెక్టివ్ టిష్యూని హెల్దీగా ఉండటానికి మెయిన్గా కావాల్సింది వైటమిన్ ఈ. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ విటమిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. ఈ వైటమిన్ డి అనేది మెయిన్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ లెవెల్లోను హెల్దీ లెవెల్స్లోను మెయింటైన్ అవడానికి మెయిన్గా కావాల్సింది వైటమిన్ డి. ఎవరిలో అయితే ఈ వైటమిన్ డిలో డెఫిషియన్సీ ఉంటుందో, వైటమిన్ డి హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయో దానివల్ల సెక్షువల్గా డిజైర్ అంటే సెక్షువల్ కోరిక తగ్గిపోయింది, పెన్నిస్ గట్టిపడటం తగ్గిపోయింది. సెక్షువల్ ఫ్రీక్వెన్సీ ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి సెక్స్లో ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ హార్మోన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మళ్ళీ రెండోసారి సెక్స్లో కలవటానికి 10 రోజుల్లో 15 రోజుల్లో టైం పట్టేస్తుంది. అదే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఒక నార్మల్గానే ఉంటే మళ్ళీ ఇమీడియట్గా 2 అవర్స్లోనూ 3 అవర్స్లోనూ అయితే 1 అవర్లోనూ లేకపోతే 1 డే తర్వాత ఇమీడియట్గా సెక్స్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో సెక్షువల్ ఇంట్రెస్ట్, సెక్షువల్ డిజైర్కి టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ముఖ్యం. అండ్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీకి ఒక మెయిన్ రీజన్ వైటమిన్ డి అనేది టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీకి ఒక మెయిన్ రీజన్ వైటమిన్ డి. అండ్ నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి వైటమిన్ B12. ఈ వైటమిన్ B12 అనే హార్మోన్ను ఏ విధంగా హెల్ప్ అయింది అని అంటే ఎవరిలో అయితే ఈ వైటమిన్ B12 హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుందో ఈ వైటమిన్ B12 హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో బ్లడ్ బాగా థిక్గా ఉంటుంది. బ్లడ్ విస్కాసిటీ అంటారు. ఈ బ్లడ్ విస్కాసిటీ చాలా ఎక్కువైపోయి బ్లడ్ అనేది బాగా చిక్కగా అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉండి బ్లడ్ బాగా థిక్గా అయిపోయి విస్కాసిటీ ఎక్కువ అవుతుందో ఈ కార్పోరా క్యావర్నోజాలోకి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. ఆ బ్లడ్కి
ఫోర్స్‌గా రాదనమాట. చాలా స్లోగా బ్లడ్ వస్తా ఉంటది కాబట్టి, ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ ఫోర్స్‌గా రాకపోవటం వల్ల ఈ మజిల్ రిలాక్స్ అవ్వదు. మజిల్ స్ట్రెచ్ అవ్వదు. సో, దానివల్ల కూడా జస్ట్ పెన్ని సైజ్ పెరిగిద్దిలే గానీ మెత్తగానే ఉంటది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతా ఉంటది. సో, వైటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్లడ్ విస్కాసిటీ పెరిగిపోవటం. అంటే బ్లడ్ బాగా చిక్కగా అయిపోయిద్ది, థిక్‌గా అయిపోయిద్ది. దానివల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోయి పెన్నిస్‌కి ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తది. అండ్ నెక్స్ట్ విటమిన్ వచ్చేసి వైటమిన్ కే. ఈ వైటమిన్ కే విటమిన్ ఎవరిలో అయితే తక్కువగా ఉంటదో, ఈ వైటమిన్ కే అనేది ఈ బ్లడ్ వెసల్స్ హెల్తీగా ఉండటానికి, ఈ బ్లడ్ వెసల్స్ అనేది హెల్తీగా ఉండటానికి మెయిన్‌గా కావాల్సిన వైటమిన్ ఏంటి అనంటే వైటమిన్ కే. సో, ఎవరిలో అయితే వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంటదో, ఈ వైటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ బ్లడ్ వెసల్స్‌లో కాల్షియం డిపాజిట్స్ బాగా ఎక్కువైపోయి, ఈ బ్లడ్ వెసల్స్ థిక్‌గా అయిపోతాయి. ఈ బ్లడ్ వెసల్స్ థిక్‌గా అయిపోయినప్పుడు బ్లడ్ వెసల్స్ బ్లాక్ వచ్చేస్తదనమాట. వైటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్లడ్ వెసల్స్ బ్లాక్ వచ్చేసి పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిద్ది. ఎందుకంటే ఆ బ్లడ్ వెసల్స్ నార్మల్‌గా ఇట్లా ఉండాల్సిన బ్లడ్ వెసల్స్ చిన్నగా అయిపోతాయి వైటమిన్ కే డెఫిషియన్సీ వల్ల. సో, దానివల్ల కూడా ఈ సెక్షువల్‌గా ఇబ్బందులొస్తాయి. సో, సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి మెయిన్‌గా కావాల్సిన విటమిన్స్ వైటమిన్ ఇ, వైటమిన్ డి, వైటమిన్ బి12 అండ్ వైటమిన్ కే. సో, ఈ వైటమిన్ ఇ అనేది మెయిన్‌గా ఈ కనెక్టివ్ టిష్యూ అనేది హెల్తీగా ఉండటానికి యూజ్ అయిద్ది. వైటమిన్ డి ఏమో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్‌గా ఉండటానికి హెల్ప్ అయిద్ది. అండ్ వైటమిన్ బి12 వచ్చేసి ఈ బ్లడ్ విస్కాసిటీ అనేది తగ్గిపోయి బ్లడ్ అనేది నార్మల్‌గా చిక్కగా లేకుండా నార్మల్‌గా ఉండటానికి వైటమిన్ బి12 హెల్ప్ అయిద్ది. అండ్ వైటమిన్ కే వచ్చేసి బ్లడ్ వెసల్స్ హెల్తీగా ఉండటానికి వైటమిన్ కే హెల్ప్ అయిద్ది. సో, ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండి, మీ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా రీజన్ ఏంటి? అండ్ ఆ రీజన్‌కి కరెక్ట్‌గా కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే డెఫినిట్‌గా మీకు సెక్షువల్‌గా ఎక్కువ రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పర్సనల్ లైఫ్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.